అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్. ఇక్కడ మీకు చూపించే ఈ సూపర్ లగ్జరీ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మెయిన్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. విజయవాడ సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత పైపుల్ రోడ్ దగ్గర నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. మెయిన్ రోడ్డుకి దగ్గర మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఎక్కువ గజాల్లో అన్ని సదుపాయాలు ఉన్న చోట ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి అయితే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫ్లోరింగ్ మొత్తం వెటిఫైడ్ టైల్స్ అయితే వాడారండి. ఇది మెయిన్ డోర్ అనమాట. లేటెస్ట్ మోడల్తో మనకి ప్లైవుడ్ సన్గ్లాస్తో అయితే డిజైన్ చేశారు. ఇటు తూర్పు వైపు కూడా మనకి ఒక డబల్ డోర్ అయితే ఇచ్చారండి. గ్రానైట్ ఫ్రేమ్స్ ఏనండి మొత్తం. మనకి గుమ్మాల ఫ్రేమ్లు కానీ విండో ఫ్రేమ్స్ కంతా మొత్తం కూడా మీకు గ్రానైట్ ఫ్రేమ్స్ అయి ఇచ్చారు. ఇది మీకు చూపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు కబోర్డ్స్ అయితే స్లైడింగ్ ఇచ్చారు. పైన జిప్సం సీలింగ్, విండో కూడా ఇచ్చారండి. వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుంది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో నార్త్ ఫేసింగ్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ అయితే. ఫేసింగ్ మనకు నార్త్ ఫేసింగ్. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ డోర్లు కూడా మొత్తం కూడా మాన్యువల్గా చేసినాయి అనమాట. కబోర్డ్స్, మెయిన్ డోర్స్ మొత్తం కూడా మీకు మాన్యువల్గా చేసినాయి బెడ్రూమ్ డోర్స్ కూడా. సో ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చిందండి. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ 125 గజాలు 125 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే ఉంది. సో 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి సేల్కి. సేమ్ ఎలివేషన్ అన్నమాట. 2 కూడా 125 గజాలు 125 గజాలు. సో మీ రెఫరెన్స్ మొత్తం కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది మొత్తం చూపిస్తున్నాను మీకు. సో కిచెన్ అయితే ఇది చూడొచ్చు. కిచెన్లో కూడా యాక్రాలిక్ షీటు మోడలర్ కిచెన్ అండి. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్. సో ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం కూడా కిచెన్ కూడా చాలా స్పేస్ వేసుకుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే మనకి స్పేస్ అయితే ఇచ్చారు. సో అటక్లు కూడా మొత్తం కూడా కబోర్డ్స్ ఫుల్ ఫినిష్ చేశారండి. ఇది వాష్ ఏరియా కింద ఇచ్చారు. సో చూస్తున్నారు మీరు, కిచెన్లో నుంచి మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇటు ఈ నార్త్ ఫేసింగ్లో ఉన్న 125 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. సో టీవీ యూనిట్ అయితే చూడొచ్చు, చాలా స్పేస్ ఇచ్చారండి. సో ఇది తూర్పు వైపు సందు. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీకు. బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ తీసుకుని ఈ హౌస్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్. 2 హౌస్లు అయితే మనకి సేల్కి అయితే ఉంది. సరౌండింగ్స్ మొత్తం కూడా హౌస్లో ఉంది. ఇది మెయిన్ రోడ్డు మీకు కనిపించేది కూడా. సో సరౌండింగ్స్ అయితే మీకు హౌస్లు అయితే ఉన్నాయి. సో ఇది మనకి విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ దగ్గర నుంచి మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాపర్టీ అయితే మెయిన్ రోడ్కి దగ్గర. ఇక్కడైతే మనకి ఇది అంతా కూడా కారిడార్ అనమాట. సో మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు కదా. సో ఇది కాస్ట్ అయితే మనకు వచ్చేసి 70 లక్షలు అయితే చెప్తున్నానండి. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియేషన్ ఉంది. సో అన్ని అప్రూవల్స్ బ్యాంక్ లోన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మళ్ళీ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ చూడడానికి 1% కమిషన్ అయితే తీసుకుంటామండి సేల్ చేస్తే. అలాగే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ అయితే చాలా హైఫైగా కన్స్ట్రక్షన్ చేశారు.